వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా బనానా చిప్స్ని సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా. బనానాస్కి పైన తొక్కంతా తీసేసి పక్క నుంచి ఒక గ్లాసులో పసుపు, ఉప్పు, వాటర్ కలిపి పక్కన ఉంచాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి బనానా చిప్స్ని ఆయిల్లోనే డైరెక్ట్గా తరిగి చిప్స్ లాగా వేసుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇంట్లో సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా పిల్లలు చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఆయిల్ అనేది తీయదు అస్సలు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కొక్కటి అలా వేసుకుంటే అంటుకున్నట్లు ఉంటుంది, కానీ ఆయిల్లో కొంచెం వేగగానే అవి విడిపోతాయి. మొత్తం తరిగేసి ఒక క్షణం అలా వదిలేస్తే ఆయిల్లో బాగా వేగుతాయి. అప్పుడు టర్న్ చేసుకుంటూ ఉండాలి. మన బాండీకి సరిపడా అన్నీ వేసుకోవాలి. స్లోగా కదుపుకుంటూ ఉంటే పూర్తిగా ఒకదానికొకటి అంటుకోకుండానే విడిపోతాయి. ఆయిల్ అయితే అస్సలు తీయవు. కొద్దిగా వేగిన తర్వాత ఇందాక మనం వాటర్లో ఉప్పు, పసుపు కలిపి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని డైరెక్ట్గా కొద్ది కొద్దిగా వీటిపైన ఆ గ్లాస్ తోటే కొద్ది కొద్దిగా పోసుకోవాలి. చూసారా, వాటర్లో ఉప్పు, పసుపు ఇలా హాఫ్ వేగాయి అని అనిపించగానే అక్కడక్కడ కొద్దిగా ఆ వాటర్ని యాడ్ చేసుకుంటే చిప్స్ బాగా పీల్చుకుంటుంది. ఇంకా కొంచెం ఎక్కువ కలర్ కావాలంటే మీరు పసుపు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ కూడా మీకు కొద్దిగా ఎక్కువ కావాలంటే యాడ్ చేసుకోవడమే. సాల్ట్, పసుపు వేసాం కదా, ఆ వాటర్ని ఈ చిప్స్ పీల్చుకుంటాయి. వేగిన వెంటనే ఒక జాలీలోకి తీసుకొని ఒక నిమిషం అలా పట్టుకుంటే ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. కేరళలో ఎక్కువగా చేస్తుంటారు కదా. ఈవినింగ్ స్నాక్గా తినొచ్చు, లేకపోతే అన్నంలో, రసంలో అలా నంచుకొని సైడ్ డిష్గా కూడా తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా క్రిస్పీగా వచ్చాయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చిప్స్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని కారం వేసుకొని నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.